హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏజెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్స్టిట్యూట్లు అయితే మీకు లేటెస్ట్ గా పర్మనెంట్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. 50,000 వరకు స్టార్టింగ్ శాలరీనే ఉంటుందన్నమాట. సో జూనియర్ లెవెల్ ఉద్యోగాలకి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మీరు పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఫీమేల్ క్యాండిడేట్స్ కి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదన్నమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఎవరైతే పర్మనెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అయితే కామెంట్ బాక్స్ లో ఉంటుంది, పిన్ కామెంట్ లో. సో మీరు అది క్లిక్ చేసి వెంటనే అయితే జాయిన్ అవ్వండి. అండ్ మీరు గనుక ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో ఇదైతే మనకి ఐఐటి కాలేజెస్ అంటారు కదా, సో ఆ కాలేజెస్ నుంచి అయితే మనకి నాన్ టీచింగ్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో లైబ్రరీయన్ ఉంది, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అని, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు శాలరీ అయితే లెవెల్ స్కేల్ పే స్కేల్ 3 నుంచి 14 దాకా అయితే మీకు ఉండడం జరిగింది. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అన్ని అయితే ఈ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారనమాట. సో మనకి అప్లై చేసుకోవడానికి 19th ఏప్రిల్ నుంచి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. అంటే రేపటి నుంచి 19th ఏప్రిల్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th మే లోపల అప్లై చేయాలి. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి అసలు. సో మీరు రేపే అప్లై చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీరు 19th ఏప్రిల్లో చూస్తున్నట్లయితే ఆ రోజున అయితే అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీరైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి 19th మే వరకు అయితే టైం ఉందన్నమాట. సో 19th మే లోపల అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్కి అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేని అనమాట. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో వాళ్ళైతే పే చేసి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంత ఫీమేల్ పేమెంట్ చేయలేమనుకున్నట్లయితే ఫీజు పే చేయాల్సిన వాళ్ళు వేరే అదర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ మన ఛానల్ వీడియోస్లో ఉన్నాయి. సో మన ఛానల్ వీడియోస్లోకి వెళ్ళి వాటికి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ వీటికి అప్లై చేయాల్సిన వాళ్ళు ఈ వీడియోని అయితే చూడండి. ఇక్కడ మీకు ఎలాంటి హార్డ్ కాపీ మీరైతే పంపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే మీరు టెస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అయితే మీకు వీళ్ళ వెబ్‌సైట్‌లో అలాగే మీ మెయిల్ కూడా అయితే రావడం జరుగుతాయి. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మీకు సెపరేట్‌గా మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ప్రతి కేటగిరీ వాళ్ళైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్‌లో అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు 19th మే లోపలైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. సో కాబట్టి తప్పకుండా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు జూనియర్ అసిస్టెంట్ జాబ్‌లు చూసినట్లయితే 10 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆర్ట్స్‌లో గానీ, సైన్సెస్‌లో గానీ, లేకపోతే కామర్స్‌లో గానీ మీరు ఎలాంటి డిగ్రీ చేసినా అంటే బీఎస్సీ, బీకామ్ లేకపోతే బీటెక్ లేకపోతే ఎలాంటి బీసీఏ చేసినా సరే మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు జూనియర్ సూపరింటెండెంట్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఇది కూడా బ్యాచిలర్స్ డిగ్రీ, మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీకామ్, బీఏ లేకపోతే బీ ఫార్మసీ అలాగే బీటెక్ ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ దీనికైతే ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కావాలనుకున్నట్లయితే జాబ్స్ అనేవి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు వేరే ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అని, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అని, అలాగే టెక్నికల్ ఆఫీసర్ అని, డిప్యూటీ రిజిస్ట్రార్ అని, తర్వాత లైబ్రరీ అని చెప్పి. సో కాకపోతే వీటన్నిటికైతే
ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఓన్లీ మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలే ఈ నోటిఫికేషన్‌లో అయితే ఉన్నాయి. సో, మీరైతే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, వాటిల్లో మీకు ఎక్స్‌పీరియన్స్‌లు ఏమేమి ఉన్నాయి కావాలంటే మీరు వాటికి చెక్ చేసుకొని వాటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలన్నమాట. సో, ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ అండ్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఇంకా ఎక్స్‌ట్రా 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండడం జరిగింది. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, 19థ్ ఏప్రిల్ నుంచి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, దీని యొక్క అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు అది క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. ఇదైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నోటిఫికేషన్‌కి సంబంధించి ఇక్కడైతే డీటెయిల్ అడ్వర్టైజ్‌మెంట్ అయితే ఇచ్చారు నోటిఫికేషన్‌కి. సో, ఇక్కడ మీకు రేపట్లో ఇక్కడ మీకు చూసుకోవచ్చు ద ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ అని చెప్పి విల్ బి ఓపెన్ ఫ్రమ్ 19/4/2025 అని చెప్పి ఉంది. సో, ఇక్కడే మీకు లింక్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో, కాబట్టి 19థ్ ఏప్రిల్ నాటి నుంచి అయితే మీకు వస్తుంది కాబట్టి ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చన్నమాట. సో, కాబట్టి ఇలా ఈజీగా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి పోస్ట్ పంపించాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ. సో, ఐఐటీ మద్రాస్ నుంచి అయితే మనకి లేటెస్ట్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, చాలామంది ఐఐటీ కాలేజెస్‌లో చదువుకోవాలనుకుంటారు. సో, కానీ చాలా మందికి అవకాశం రాదు. కాకపోతే అదే ఐఐటీ కాలేజీలో మీకైతే జాబ్ అయితే చేసుకునే అవకాశం వచ్చింది. సో, తప్పకుండా అందరూ యూజ్ చేసుకోండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అలాగే మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ. ఆల్ ద బెస్ట్.